రాజమహేంద్రవరంలోని విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్ మందిరంలో శనివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సండే స్కూల్ విద్యార్థులకు చర్చ్ ఆఫ్ గాడ్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడి శామ్యూల్ మోజెస్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. యేసుక్రీస్తు జననం మానవ ఆలోచనకు అతీతమైందని, పరిశుద్ధాత్మ శక్తి వలన యేసు జన్మించాడని అన్నారు. యేసుక్రీస్తు తన జీవిత కాలమంతా పాపరహితుడుగా జీవించాడని ఆయన పేర్కొన్నారు. మానవులందరి పాప క్షమాపణ కోసం సిలువ మ్రానుపై మరణించి పరిశుద్ధ రక్తము చిందించాడని అన్నారు. యేసును విశ్వసించిన వారికి పాప ప్రాయశ్చిత్తము, పాప క్షమాపణ లభిస్తుందన్నారు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు గనుక ఆయనను విశ్వసించే క్రైస్తవులందరూ అవినీతి రహితమైన నీతివంతమైన జీవితం జీవించాలని డాక్టర్ మోజెస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జన్మమును తెలియజేసే నాటికలు, నృత్యాలు, పాటలతో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డాక్టర్ కమలా షయూరా, బ్రియాన్ మోజెస్ సంధ్యా క్రిస్మస్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో సండే స్కూల్ టీచర్లు మెర్సీ, జానకిలత, కావ్య, పుష్ప, వరలక్ష్మి, జెస్సీ, శ్వేత తదితరులు పాల్గొన్నారు. Joy to the world, the Savior reigns. Let men their songs employ. Where fields and floods, rocks, hills and plains. Repeat the sounding joy, repeat the sounding joy. Repeat, repeat the sounding joy. వారికి మంచి జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించగలుగుతాడు. సువార్త చెప్పడంలో గొప్పతనం లేదు, కానీ సువార్త వ్యక్తులను నీతి మార్గంలో నడిపించే విధంగా చేయట ఎంతో గొప్ప భాగ్యం. మీ అందరికీ కూడా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు తెలియజేయండి.